నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్. సో ఈరోజు మనం ఎండోమెట్రియోసిస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఎండోమెట్రియోసిస్ అంటే నార్మల్లీ ఫీమేల్కి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వాలి. తర్వాత ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లంలో ఏమవుతుంది అంటే నార్మల్లీ గర్భసంచిలో ఎవ్రీ మంత్ మనకి బ్లీడింగ్ వస్తుంది అనమాట. ఫీమేల్స్ ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతే వాళ్ళు పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉన్నట్టు, రిప్రొడక్టివ్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు మీనింగ్. ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుంది, గర్భసంచిలో ఉండాల్సిన లైనింగ్ గర్భసంచిలో లేకుండా వేరే అదర్ ప్లేసెస్లో ఉంటుంది. లైక్ ఫాలోపియన్ ట్యూబ్స్ మీద, ఓవరీస్ మీద, లేదా ఒక్కొక్కసారి ఇంటెస్టైన్ మీద అట్లా డిపాజిట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఈ లైనింగ్ అనేది ఇట్ ఈస్ డెస్టిన్ టు గో అవుట్. లైనింగ్ అనేది ఎవ్రీ మంత్ బ్లీడింగ్ రూపంలో బయటికి వెళ్ళిపోవాలి, బాడీలో ఉండకూడదు. కానీ ఓవరీస్ పైన, ట్యూబ్స్ పైన ఉన్న లైనింగ్ బయటికి వెళ్ళడానికి దారి లేదు. బికాస్ గర్భసంచికి వెజైనా నుంచి వెళ్ళొచ్చు. సో బట్ వీటికి దారి లేకపోవడం వల్ల లోకల్గానే ఆ బ్లీడింగ్ అంతా కలెక్ట్ అయ్యి ఆ సిస్ట్ అనేది సైజ్ పెరిగిపోయి సివియర్గా పెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ బ్లీడింగ్ టైంలో, పీరియడ్స్ టైంలో సివియర్ పెయిన్ రావడం, డిస్మెనోరియా అంటారు. అండ్ ఈ సిస్ట్లు ఉంటాయి కాబట్టి ఇంటర్ కోర్స్ అయ్యే టైంలో హస్బెండ్తో కలుస్తున్నప్పుడు సివియర్ పెయిన్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని డిస్పరోనియా అని చెప్తారనమాట. డిస్పరోనియా, డిస్మెనోరియా అండ్ పిల్లలు కాకపోవడం. సో ఇది కూడా ఎండోమెట్రియోసిస్ వల్ల పిల్లలు కూడా కలిగే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ ఓవరీలో నార్మల్గా ఉండాల్సిన ఎగ్స్ అన్నీ కూడా బ్లీడింగ్ వల్ల క్వాలిటీ అంతా తగ్గిపోతుంది అనమాట. సో ఎగ్ క్వాలిటీ తక్కువ అవ్వడము, తర్వాత లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, లోపల చాలా ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది ఈ బ్లీడింగ్ వల్ల. నార్మల్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన బాడీ ఏం చేస్తుందంటే అదంతా దాన్ని తీసేయడానికి మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ బాగా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇన్ఫ్లమేషన్ అవ్వడము, ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువ అవ్వడము, దీనివల్ల ఏమవుతుందంటే యూట్రస్ బాగా ఇరిటేట్ అవుతుంది. అబ్నార్మల్ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నప్పుడు గర్భసంచి రిలాక్స్డ్గా ఉండాలన్నమాట ప్రెగ్నెన్సీకి రెడీ అవ్వాలంటే. సో ఈ అబ్నార్మల్ కీమోకైన్స్, సైటోకైన్స్ వల్ల చాలా కాంట్రాక్షన్స్ ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ కాంట్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంప్లాంటేషన్ సరిగా జరగకపోవచ్చు. ఒకవేళ ఇంప్లాంట్ అయినా కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి, ఒకవేళ ఈ ఎండోమెట్రియోసిస్ కనుక ట్యూబ్స్ మీద వచ్చింది అనుకోండి, ట్యూబల్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా ట్యూబల్ పెటెన్సీ కానీ, అంటే ట్యూబ్స్ ఓపెన్ అవ్వకుండా బ్లాక్ అయిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో ఎండోమెట్రియోసిస్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి? ఒకటి సిమ్టమ్స్ నేను అన్నట్టు, రెండవది స్కాన్లో మీకు ఓవరీస్లో సిస్ట్ ఉందా ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఫీమేల్లో. ఇమ్మీడియట్లీ 1 year ఒకవేళ న్యాచురల్గా ట్రై చేసి రావట్లేదు అంటే మాత్రం డెఫినెట్లీ మెడిసిన్స్తో పాటు ఐయుఐ ప్రొసీజర్కి వెళ్ళడం చాలా ఉత్తమం. ఐయుఐ ప్రొసీజర్ మీరు 3 to 4 times ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఐయుఐ ప్రొసీజర్లో కూడా మీకు సక్సెస్ అవ్వట్లేదు, ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే వెయిట్ చేయడము కరెక్ట్ కాదండి. మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత ట్రై చేద్దామా అని కూడా అనుకుంటారు. బట్ ఈ ఎండోమెట్రియోసిస్ ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ఒకసారి వచ్చింది అంటే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. దీన్ని తగ్గించుకోవడానికి మెడికేషన్స్ వాడినా అన్ని టెంపరీ అన్నమాట. మరీ సివియర్గా సిస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉంది అంటేనే మనం సర్జరీ అడ్వైస్ చేస్తాము. అది కూడా బాగా 4 to 5 centimeters కంటే పెద్ద సిస్ట్ ఉంది, లేదా మీకు చాలా ఇబ్బంది ఉంది, పెయిన్ ఉంది అన్న వాళ్ళలోనే సర్జరీ ప్రిఫర్ చేస్తాం. లేదంటే మెడిసిన్స్ తోటి ఎండోమెట్రియోసిస్ మేనేజ్ చేయొచ్చు. సో 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ అయిన తర్వాత కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే బెస్ట్ ఆప్షన్ విల్ బి టు ఆప్ట్ ఫర్ IVF. థ్యాంక్ యూ.